వస్తారు. మరో ముఖ్యమైన నియోజకవర్గం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పోటీ చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత ఈయన రాజకీయాలు సుదీర్ఘ అనుభవం ఉంది. ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్గా కూడా నాదెండ్ల పనిచేశారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున 29,000 పైచిలుకు ఓట్లు సాధించారు. అలాగే జనసేనలో పవన్ కళ్యాణ్ తరువాత నెంబర్ 2 ఎవరు అనే చర్చ వచ్చినప్పుడల్లా నాదెండ్ల మనోహర్ పేరు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడున్న ప్రతి సభలో కూడా నాదెండ్ల మనోహర్ కనిపిస్తారు. మరి ఈసారి ఆయనకి తెనాలిలో ఎలా ఉంది? తెనాలి ఈసారి అన్నాబత్తుని శివకుమారు. తెనాలి నియోజకవర్గం చాలా క్లియర్గా ఈసారి న్యూస్లో నిలిచింది. ఆవేళ పోలింగ్ రోజు ఏం జరిగింది, ఒక ఓటర్కి ఎమ్మెల్యే క్యాండిడేట్కి మధ్య జరిగిన ఘర్షణ, అది నేషనల్ వైడ్ కూడా వైరల్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో మరి గ్రౌండ్ రిపోర్ట్ దాని ప్రభావం ఏమన్నా ఉందా, లేకపోతే నాదెండ్ల మనోహర్కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనే గ్రౌండ్ రిపోర్ట్ మనం తెనాలి నుంచి రవికృష్ణ మనకు ప్రజెంట్ చేస్తారు. రవికృష్ణ, ఏమనుకుంటున్నారు అక్కడ పోలింగ్ రోజు కానీ ఆ తర్వాత ఈ 10 రోజులుగా జరుగుతుంది? ఇంక 10 రోజుల్లో దాదాపుగా మనకు ఫలితాలు వస్తాయి. బట్ గ్రౌండ్ రిపోర్ట్ మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి అక్కడ మీకు అందుతున్న అనాలిసిస్ ఏంటి? అంటే నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి 5వ పోటీ చేస్తున్నారు. 2 సార్లు వరుసగా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. రెండోసారి ఎప్పుడైతే 2009 ఎలక్షన్స్లో ఆయన స్పీకర్గా కూడా చేశారు. స్పీకర్గా చేసినప్పుడు మాత్రం తెనాలి పట్టణానికి సంబంధించి, తెనాలి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి అంటే ఏంటో ఒక్కసారి చూపించారు. ఆయన 4 లైన్స్తో అక్కడ ఉన్నటువంటి ఈ రోడ్లను కూడా విస్తరింపజేసిన పరిస్థితి. అదేవిధంగా కూడా తెనాలి పట్టణానికి సంబంధించి మంచినీటి సమస్య ఉంటే 100 కోట్ల రూపాయల ఖర్చుతో మంచినీటి సమస్యను కూడా పరిష్కరించారు. అలాగే తల్లి పిల్లల హాస్పిటల్ 60 కోట్ల రూపాయలతో అక్కడ నిర్మించడం జరిగింది. మొత్తంగా ఆయన అక్కడ మాత్రం అభివృద్ధి అంటే ఏంటో ఒకసారి చూపించడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి 2014లో పోటీ చేయడం, ఓడిపోవడం జరిగింది. 2019లో ఆయన జనసేన నుండి పోటీ చేసి అప్పటికి 29,000 ఓట్లు సాధించారు. ఈసారి మాత్రం ఆయన ఇక జనసేన పార్టీ నుంచి ఈ పోటీ చేసిన పరిస్థితి కనపడింది. అయితే జనసేన పార్టీకి సంబంధించి ఆయన రెండవ పవన్ కళ్యాణ్ తర్వాత పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిగా కూడా అంతా చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా తెనాలి పట్టణానికి అతనికి మాత్రం చాలా అత్యంత సాన్నిహిత్యం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన తెనాలి నుంచే పోటీ చేస్తానని ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా తెనాలిలో ఆలపాటి రాజాని, టీడీపీకి సంబంధించిన ఆలపాటి రాజాని పక్కన పెట్టి మరి ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది కూటమిలో భాగంగా కూడా. ఈ నేపథ్యంలోనే అక్కడైతే మాత్రం పూర్తిగా కూడా జనసేనకి పట్టు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఆయన చేసినటువంటి ఈ పట్టణానికి చేసినటువంటి సేవలే కాకుండా అభివృద్ధికి సంబంధించిన అంశాలను కూడా పూర్తిగా కూడా ఆయన విస్మరించలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు గెలిచిన తర్వాత మాత్రం తప్పకుండా కూడా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఆ ప్రాంతంలో ఆ నిరుద్యోగ సమస్య మీద పూర్తి స్థాయిలో కూడా తాను దానికి సంబంధించి పూర్తిగా కూడా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అలాగే కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, అది రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. తెనాలి పరిసర ప్రాంతాలు మొత్తాన్ని కలిపి, అంటే అంత విస్తీర్ణతో అక్కడ పంటలు, వరి పంట విస్తారంగా పండుతూ ఉంటుంది. అక్కడ ఉన్న రైతులకి సరైనటువంటి సౌకర్యాలు లేవు, అవి కల్పిస్తానని చెప్పారు. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి అనేక వర్గాలతో కూడా ఆయన మమేకం అవటం, అలాగే ఆ ప్రాంతాల్లో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలైనటువంటి యువత ఎక్కువగా ఉంది. దానికి కారణం ఏంటంటే అధికార పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలే అని ఆరోపించారు. తాను వచ్చినటువంటి నెల రోజుల్లోనే పూర్తిగా కూడా కట్టడి చేస్తానని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన మీద మాత్రం పూర్తిగా కూడా హోల్డ్ అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఆయన 10 సంవత్సరాల పాటు తెనాల్లో ఎమ్మెల్యేగా చేసినటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఉన్న అవకాశం వాళ్ళు మొత్తం కూడా ఉపయోగించడం జరిగింది. పట్టణానికి కావాల్సి, నియోజకవర్గానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు అభివృద్ధి పథంలో కూడా నడిపారనేటువంటి ఒక ఇదైతే మాత్రం ప్రజల్లో, ఓటర్లో అయితే ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ పరిస్థితి అయితే మాత్రం ఆయనకి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి సందేహం ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ అంటే సామాజిక వర్గాల వారీగా అంతకు ముందు మనకి కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య ఉండే పరిస్థితి ఇవన్నీ తెలుసు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ క్లియర్ గా కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగుదేశానికి అండగా నిలబడ్డారో ఆ తర్వాత పరిస్థితి మారింది. సో ఓట్ ట్రాన్స్ఫర్ జరగడంలో ఎటువంటి ఇబ్బంది జరగకపోయి ఉండొచ్చా ఇక్కడ తెనాలి విషయానికి వచ్చేటప్పటికి?
ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ టీడీపీకి సంబంధించి ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఓటు ఏదైతే ఉందో, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లవని చెప్పిన నాటి నుంచి కూడా ఈ జనసేన పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ఈ విధంగా ఓటు చెల్లవని చెప్పడంతో కూడా టీడీపీకి బూస్ట్ వచ్చిందని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఆయన ఆ ప్రకటన చేశాడో అప్పటి నుంచే టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ, గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్లో కానీ ఒక హుషారు, ఉత్తేజం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఓట్ ట్రాన్స్ఫర్కి మాత్రం పూర్తిగా కూడా కట్టుబడి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ కనుక ఓటు ట్రాన్స్ఫర్ కనుక కాకపోయినట్లయితే మాత్రం అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు బాధపడాల్సిన పరిస్థితి ఉంటున్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా కూడా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ జరగడం మూలానే ఇప్పుడు ఏంటంటే ఆయన విజయం నల్లేరు మీద నలకే అన్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా ఆయన గెలుస్తాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవి, థ్యాంక్ యూ. సో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ ఈసారి తిరిగి మళ్ళీ అసెంబ్లీలోకి జనసేన అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి అసెంబ్లీలోకి వెళ్లే అవకాశాలే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక నియోజకవర్గం చూద్దాం. అనకాపల్లి నియోజకవర్గ జనసేన అభ్యర్థి